హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మాయా ద సస్పెన్స్ థ్రిల్లర్. సో అందరికీ ఎపిసోడ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. బికాస్ నేను ఈ మధ్య ఏం చేస్తున్నాను అంటే వన్ డే బిఫోర్ ఎపిసోడ్ రికార్డ్ చేసి స్కెడ్యూల్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో మా ఇంట్లో చుట్టాలు రావటం సడన్గా మా అత్తగారికో లేకపోతే మా మామగారికో నాకే ఒక్కొక్కసారి హెల్త్ అంత బాగుండట్లేదు. సో మీకు బ్రేక్ రాకుండా ఉండాలని చెప్పి నాకు బాగున్నప్పుడే ఏం చేస్తున్నానంటే రేపటి ఎపిసోడు ఈరోజే రికార్డ్ చేసేసి స్కెడ్యూల్ చేస్తున్నాను రేపు 6 o'clockకి రిలీజ్ అయ్యేటట్టుగా. సో అందుకని మీరు పెట్టే కమెంట్స్కి నేను రిప్లైస్ ఇవ్వలేకపోవచ్చు. బట్ మీ ఎంకరేజ్మెంట్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ నిన్నటి నుంచి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే అస్సలు కుదరట్లేదు నాకు. మ్యూజిక్ యాడ్ చేయడం కానీ సబ్ టైటిల్స్కి కానీ చాలా టైం పడుతుంది. టైం టేకింగ్ ప్రాసెస్ అది అనుకున్నాను. కానీ బట్ అది అంటే యూట్యూబ్ చేయమంటే చేసేస్తుంది, కానీ బండ బూతులు ఉంటున్నాయి ఆల్రెడీ. నాకు తెలిసి దీని ముందు ఇది 6th ఎపిసోడ్ కదా, 4th ఎపిసోడ్ మీరు చూస్తే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చూస్తే ఊరేసుకుంటారు. అంత భయంకరమైన ఇంగ్లీష్లో. యాక్చువల్గా మనం అంతా గర్ల్ సిరీస్ చేస్తుంటే అది హీ 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 అని ఇస్తూ ఉంటుంది. మనం డైలాగ్ రూపంలో చెప్తుంటే అది ఏంటేంటో చెప్తుంది. సో అదంతా కరెక్ట్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ టైం. కళ్ళకి దెబ్బ కూడా నాకు. సో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఇవ్వట్లేదు. బట్ ఎవరైనా మ్యామ్ వీఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ తెలుగు, సో ప్లీజ్ క్యాన్ యూ ప్రొవైడ్ అస్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అని ఎవరైనా మెసేజ్ పెడితే అప్పుడు ఐ విల్ అగైన్ స్టార్ట్ గివింగ్ సబ్ టైటిల్స్ టు ది స్టోరీ. ఓకేనా? సో ఇంకో విషయం ఏంటి అంటే లైవ్ చాట్ గురించి నేను షార్ట్ చేశాను. ఎక్కువ మంది రెస్పాండ్ చెయ్యలేదు. అది మీరు మరి అందరూ రెడీ అంటే సండే, అంటే మనకు వచ్చే సండే 3 to 4 కానీ 4 to 5 కానీ ఆ సెషన్ పెట్టుకుందాము. 3 to 5 మధ్యలో ఉండే సెషన్ మీకు ఏది కన్వీనియంట్ అనేది ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. సో దట్ మనము అప్పుడు లైవ్ చాట్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఓకే దెన్ ఇక లెట్ us గెట్ ఇన్ టు ది స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే గీతాని హాస్పిటల్లో జాయిన్ చేశారు. తర్వాత తనకి సైకాలజిస్ట్ తోటి ట్రీట్మెంట్ అవసరమని చెప్పారు. సో మన మంజు చేసి తనకి పర్సనల్గా కేర్ తీసుకొని మన కౌన్సిలింగ్కి రోజు ఒక 10 రోజులు కంటిన్యూస్గా వెళ్ళాలి అని చెప్తే కంటిన్యూస్గా రోజు 10 రోజులు కంటిన్యూస్గా తన్ని కౌన్సిలింగ్కి తీసుకెళ్ళి తన్ని బాగు చేస్తుంది అనమాట. ఆ తర్వాత వాళ్ళ కాలేజెస్ స్టార్ట్ అవుతాయి. ఈ లాస్ట్ 6 months ఆఫ్ దేర్ కెరీర్ స్టడీస్ ఉన్నాయి, ఇంకా కాలేజ్ లైఫ్ ఉంది. ఇంకా సరే నీ కాలేజ్కి వెళ్తారు. కాలేజ్కి వెళ్ళి స్టార్ట్ అయిన 1 weekలోనే గీతాని ఒకరు ఏడ్పించటం, ఒక డర్టీ గ్యాంగ్ ఏడ్పించటం మొదలు పెడుతుంది. సో ఆ ఏడ్పించేటప్పుడు ఆ డర్టీ గ్యాంగ్కి మంజుకి ఒక పెద్ద గొడవ అవుతుంది. ఆ గొడవలో మంజు కోపంతో నిన్ను నేను చంపేస్తాను, నేను వదిలిపెట్టను అని డైలాగ్స్ వదిలేస్తుంది. సో తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరికైతే వార్నింగ్ ఇచ్చిందో ఆ అమ్మాయి క్లాస్ రూమ్లో రక్తపు మడుగులో చనిపోయి పడుంది. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ కేసుని మాయా డీల్ చేస్తుంది బికాస్ షీ ఈజ్ ఏసీపీ. సో మంజు లోపలికి వెళ్తుంది. మంజు ఆ డోర్ దగ్గరనే ఆగిపోతుంది. మాయా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి మొత్తం క్లాస్ రూమ్ని అబ్జర్వ్ చేస్తుంది. మొత్తం ఈ నూక్ అండ్ కార్నర్ ఏమన్నా దొరుకుతుందా, ఏమన్నా వెపన్ ఐటమ్స్ లాంటివి ఏమన్నా దొరుకుతాయా అని క్లియర్గా మొత్తం చూస్తుంది. బట్ తనకి ఏమీ కనపడదు.
కాకపోతే బ్లడ్ మొత్తం అంతటా ఉంటుందన్నమాట. సరే అని చెప్పేసి ఎగ్జామిన్ చేస్తూ ఉండగానే మన ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి డాక్టర్స్ వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి అదంతా ఎగ్జామిన్ చేసి ఎవిడెన్సెస్ లైక్ క్లాస్ రూమ్ అన్న తర్వాత హెయిర్స్, నెయిల్స్, చాక్ పీసెస్ అన్నీ ఉంటాయి కదా, డెడ్ బాడీ పక్కలో ఉండే అన్నీ, ప్రతి చిన్న ఐటమ్ను కూడా ఎవిడెన్స్ కిందకి కలెక్ట్ చేసుకుంటారు మన ఫోరెన్సిక్ వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఫోటోగ్రాఫర్స్ వస్తారు. ఫోటోగ్రాఫర్స్ వచ్చి ప్రతి నూక్ అండ్ కార్నర్ని, ప్రతి బాడీని, ప్రతి గాయపడ్డ ప్రతి గాయాన్ని ఫొటోస్ తీసి అవి కూడా ఎవిడెన్స్గా తీసుకెళ్తారు. ఆ తర్వాత అంబులెన్స్ వస్తుంది హాస్పిటల్ నుంచి. వాళ్ళు వచ్చి బాడీని స్ట్రెచ్చర్ మీదకి ఎక్కించుకొని బాడీని తీసుకొని వెళ్ళిపోతారు పోస్ట్ మార్టం కోసం. ఆ తర్వాత ఆ రూమ్ని లాక్ చేస్తారు, సీల్ చేస్తారు. బికాస్ ఫర్దర్గా ఏదన్నా మళ్ళీ ఇన్వెస్టిగేషన్కి అవసరమైతే దానిలో ఉండే ఎవిడెన్సెస్ ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే దాన్ని సీల్ చేయాలి. కాబట్టి సీల్ చేస్తారనమాట. సీల్ చేసేసిన తర్వాత మాయా అక్కడున్న స్టూడెంట్స్ అందరినీ అడుగుతుందనమాట, మీకు ఎవరి మీదైనా డౌట్ ఉందా అని అడుగుతుంది. అప్పుడు ఆ డర్టీ గ్యాంగ్ వాళ్ళంతా ముందుకొచ్చి, మేడం మాకు మంజు మీదనే డౌట్ మేడం, నిన్న చాలా పెద్ద గొడవ అయింది మేడం తనకి మంజుకి. సో మంజు అందరి ముందు మేడం నేను చంపేస్తాను, నేను వదిలిపెట్టను అని వార్నింగ్ కూడా ఇచ్చింది మేడం అని చెప్పి ఆ డర్టీ గ్యాంగ్లో ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉంటారనమాట. చెప్తూ ఉంటే మాయ మంజు వైపు ఇలా చూస్తే మంజు షాక్లో ఉంటుందన్నమాట. అరే నేను చెప్తుంటుంది, లేదు మాయా అనబోతుంది అని, లేదు మ్యామ్ నేను కోపంలో అన్న మాటలే కానీ నాకేమీ తెలియదు మేడం, నేనేమీ చేయలేదు తన్ని, నేను కాలేజ్ నుంచి 5 o'clockకి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను అని చెప్పంటది. ఈలోపు గీత ఉరుక్కుంటా వచ్చి, అవును మేడం తప్పు తనది ఏమీ కాదు, అయినా అసలు గొడవ స్టార్ట్ చేసిందే తను మేడం, తను నన్ను బాగా ఏడిపించింది, ఇట్లా తోడేలు కొట్టేసింది నువ్వు తోడేలివి అట్లా ఇట్లా అని అరిచేసరికి మంజుకి కోపం వచ్చి బెదిరించిందే తప్ప తను అలాంటిది కాదు మేడం అని చెప్పి గీత కూడా మంజు వైపే మాట్లాడుతుంది అనమాట. మాట్లాడితే మాయా ఓకే నేను ఇప్పుడైతే ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు, ఎందుకంటే మీరు అందరూ స్టూడెంట్స్ కాబట్టి, బట్ మీరు ఎవ్వరూ ఊరు దాటి వెళ్ళడానికి లేదు. మీరు ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఉండి ఊరు దాటి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఎందుకు వెళ్తున్నారు అనేది, ఎక్కడికి వెళ్తున్నారు అనే అడ్రస్ అన్ని డీటెయిల్స్ ఇచ్చి మీరు వెళ్ళాల్సి ఉంటుంది బయటికి, లేదా ఊరు దాటకూడదు. మీరు ఊరు దాటారు అంటే మిమ్మల్ని జైల్లో వేసేస్తాము అని చెప్పి చెప్తుంది అనమాట. చెప్పగానే అందరూ కూడా ఓకే మేడం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఓకే డిస్పస్ అని చెప్పి మాయా అనగానే అందరూ వెళ్ళిపోయిన తర్వాత మంజు అండ్ గీత అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. బికాస్ మాయా వాళ్ళకి తెలుసు కాబట్టి. సో మాయా వాళ్ళ వైపు చూసి మీరు కూడా వెళ్ళండి అని అంటదనమాట. అనగానే ఓకే అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాయా మొత్తం చుట్టుప్రక్కల మొత్తం అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎగ్జామిన్ చేస్తూ అలా వెళ్తూ ప్రతి కారిడార్లో నడుచుకుంటూ ఎగ్జామిన్ చేస్తూ ఉంటే ప్రతి కారిడార్ ఎంట్రన్స్లో ఒక సీసీటీవీ ఉందన్నమాట, కెమెరా ఉంది. సో స్ట్రైట్గా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తుంది మాయా. వెళ్ళి మే ఐ కమిన్ మ్యామ్ అని అడుగుతుంది. అనగానే ఎస్ ప్లీజ్ కమిన్ అని అంటుందన్నమాట ప్రిన్సిపల్. అనగానే మ్యామ్ ఒక హెల్ప్ కావాలి అని అంటుంది మాయా. చెప్పండి మేడం, వీఆర్ ఎట్ యువర్ సర్వీస్ అని అంటుంది ప్రిన్సిపల్. అనగానే సీసీ కెమెరాలు మొత్తం కాలేజ్ మొత్తం ఉన్నాయి కదా మేడం, మెయిన్ గేట్ దగ్గర నుంచి అంటే, అవును మేడం ఆల్మోస్ట్ 20 సీసీ కెమెరాస్ ఉన్నాయి మాకు అని అంటుంది అనమాట. అంటే ఓకే మేడం, మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఆ క్లాస్ రూమ్ వరకు వెళ్ళే ప్రతి కెమెరాని నేను చూడాలనుకుంటున్నాను అని అంటుంది అనమాట. అంటే ష్యూర్ మ్యామ్ ప్లీజ్ అని చెప్పేసి తన్ని ఆ సీసీ కెమెరా రూమ్కి తీసుకెళ్తుందనమాట. తీసుకెళ్తే అక్కడ ఒక అటెండర్ ఉంటుంది. సీసీ కెమెరాలు ఈ
టెక్నీషియన్ ఉంటాడు కదా, సో ఆ టెక్నీషియన్కి పరిచయం చేస్తుంది అనమాట. పరిచయం చేయగానే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ అనగానే ఆ ప్రిన్సిపల్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చొని ఆ అబ్బాయితో చెప్పుద్దన్నమాట, నిన్న 5 o'clockకి మీకు కాలేజ్ అయిపోయింది కదా, ఈవినింగ్ 5 o'clock నుంచి నువ్వు స్కెడ్యూల్ చేసి నాకు కెమెరాస్ ఆన్ చెయ్యి, అన్ని కెమెరాస్ ఆన్ చెయ్యి అని చెప్పుద్దనమాట. చెప్పగానే ఓకే మేడం అని చెప్పేసి మా వాడు ఏం చేస్తాడంటే అన్ని కెమెరాస్ ఆన్ చేస్తాడు. ప్రీవియస్ డే ఈవినింగ్ 5 o'clock నుండి. సో మాయా చాలా ఓపిక్గా కూర్చుంటుంది అనమాట. ఇంకా కూర్చొని చూస్తూ ఉంటుంది. బట్ ఏమీ కనపడవు. మధ్య మధ్యలో టీ తాగుతుంటుంది, స్నాక్స్ పంపిస్తూ ఉంటారు ప్రిన్సిపల్, ఇవన్నీ అవుతూనే ఉంటాయి. సో నైట్ అరౌండ్ 11:30 ఆ టైంకి ఒక అమ్మాయి ఒక నైట్ సూట్లో హెల్ప్ హెల్ప్ అనుకుంటూ కాలేజ్ గేట్లో నుంచి లోపలికి వస్తూ ఉంటుంది అన్నమాట. సడన్గా మాయ తను కాఫీ తాగే కప్ అక్కడ పెట్టేసి పాజ్ అని అంటది. అనగానే ఆయన పాజ్ చేస్తాడు. పాజ్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ స్క్రీన్ని ఎలాబరేట్ చేసి అక్కడ కూర్చునిపోద్ది. ఇంకప్పుడు చైర్ మీద కూర్చొని ఇప్పుడు స్లోగా ఆ కెమెరాని ఆన్ చేయండి అని చెప్తుంది అనమాట మాయ. సరే అని చెప్పేసి ఆ అబ్బాయి కూడా స్లో మోషన్లో ఆ కెమెరాని ఆన్ చేస్తాడు. సో ఆ అమ్మాయి హెల్ప్ హెల్ప్ అనుకుంటూ ఉరుకుతూ ఉంటుందన్నమాట. వాయిస్ మనకి ఎట్లానో క్యామ్లో వినపడదు, కానీ అమ్మాయి ఉరుకుతున్నది కనిపిస్తుంది. సో తను లోపలికి మెయిన్ గేట్లో నుంచి లోపలికి వచ్చిన ఒక 15 నిమిషాల తర్వాత ఒక తోడేలు లోపలికి రావడం కెమెరాలో రికార్డ్ అవుతుంది. తోడేలు సీరియస్గా కెమెరా వైపు ఒక్క లుక్ ఇస్తుంది. ఆ లుక్ అలా ఇవ్వగానే కెమెరా బ్లాక్ అయిపోతుంది. ఇంకా కెమెరా తర్వాత ఏం జరిగింది అనేది తెలీదు, బ్లాక్ అయిపోతుంది అనమాట. సో ఏమైంది అని మాయ అరుస్తూ ఉంటుంది ఆ టెక్నీషియన్ తోటి. ఏమో మేడం, నాకైనా ఏమి తెలుస్తుంది, ఇప్పటిదాకా వర్క్ చేసిన కెమెరా సడన్గా ఎట్లా ఆఫ్ అయిపోయింది మేడం, ఏమీ తెలియట్లేదు మేడం, అర్థం కావట్లేదు మేడం అంటుంటాడు టెక్నీషియన్. సరే మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళు అని చెప్తే మళ్ళీ బ్యాక్కి వెళ్తాడు. బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ప్లే చేస్తే మళ్ళీ ఆ తోడేలు వచ్చి ఆ కెమెరాని చూసేంతవరకే ఉంటుంది, కానీ ఆ తర్వాత మళ్ళీ బ్లాక్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఒక ½ an hour తర్వాత ఆ క్లాస్ రూమ్ దగ్గర ఉండే కారిడార్ కెమెరా మళ్ళీ ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ ఆ కారిడార్లో నుంచి ఉరుక్కుంటూ వెళ్ళి ఆ క్లాస్ రూమ్లోకి వెళ్ళటం కనపడుతుంది. దాని వెనకాలే తోడేలు వచ్చేది కనపడుతుంది. మళ్ళీ అక్కడ కెమెరాని చూస్తుంది అన్నమాట తోడేలు. మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోతే మళ్ళీ ఆ టెక్నీషియన్ని తిట్టడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట. ఏమవుతుంది కెమెరాస్కి, ఎందుకు అలా అవుతున్నాయి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అరుస్తూ ఉంటుంది మాయ టెక్నీషియన్ని. మ్యామ్ నేను మీతో పాటే చూస్తున్నాను మ్యామ్, నాకు మాత్రం ఏం తెలుసు మ్యామ్ అని అంటుంటాడనమాట. అంటే మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళు అని చెప్పి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ప్లే చేయమంటుంది అనమాట. ప్లే చేస్తాడు. ప్లే చేస్తే మళ్ళీ అంతే, ఆ అమ్మాయి ఉరుక్కుంటూ క్లాస్ రూమ్లోకి వెళ్ళేది, తోడేలు వచ్చి ఆ కెమెరాని చూసేదే కనపడుతుంది. ఆ తర్వాత ఏమీ కనపడదు. మళ్ళీ ఒక ½ an hour తర్వాత కెమెరాస్ మళ్ళీ ఆన్ అయిపోయి నార్మల్గా ఏమీ లేనట్టుగా నిశ్శబ్దంగా కనపడుతూ ఉంటుందన్నమాట. కనపడుతూ ఉంటే మాయాకి ఏమీ అర్థం కాదు. అండ్ తను హాస్పిటల్లో ఆ లేడీ అంటుంది కదా, ఆ ఫీమేల్ తోడేలు మీ ఎవ్వరిని వదిలిపెట్టదు, అంతూ చూస్తుంది, తను రివెంజ్ తీసుకుంటుంది మీ మీద అని. సో అది గుర్తొస్తుంది అనమాట. అది గుర్తొచ్చి ఆలోచించటం మొదలు పెడుతుంది అనమాట మాయ. కానీ ఎవరికి చెప్పదు ఈ విషయం. అండ్ ఆ టెక్నీషియన్కి కూడా అదే చెప్తుంది, ఇప్పుడు నువ్వు చూసింది ఎవ్వరికీ తెలియకూడదు, ఓకే, ఆ ఫుటేజ్ మొత్తం నాకు పెన్ డ్రైవ్లో వేసి ఇవ్వు అని చెప్పి ఒక పెన్ డ్రైవ్ తీసి చేతికిస్తుంది ఆయనకి. ఇవ్వగానే సరే మేడం అని చెప్పి ఆ టెక్నీషియన్ ఆ పెన్ డ్రైవ్లోకి 11:30 నుంచి అక్కడ తోడేలు మళ్ళీ సెకండ్ టైం చూసేంత వరకు స్క్రీన్ బ్లాక్ అయిపోయేంత వరకు పెన్ డ్రైవ్లో వేసి ఇస్తాడనమాట. వేసి ఇవ్వగానే ఓకే ఇది నాకు వేసి ఇచ్చేసావు కదా, ఆ ఫుటేజ్ డిలీట్ చేసేయి,
ఎవరన్నా చూసినా భయపడతారు అని చెప్పేసి ఆయన అక్కడే ఉండి మాయ ఆ ఫుటేజ్ని డిలీట్ చేపిస్తుంది అనమాట. డిలీట్ చేపించేసిన తర్వాత అండ్ నీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ విషయం బయటికి రాకూడదు, వచ్చిందంటే నువ్వు స్టేషన్లో ఉంటావు అని బెదిరిస్తుంది అనమాట. అనగానే లేదు మేడం నేను ఎవరికి చెప్పను అని చెప్తాడు అనమాట. చెప్పగానే సరే అని చెప్పేసి అక్కడి నుంచి ఆ ఫుటేజ్ తీసుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఆ ఫుటేజ్లో ఆ అమ్మాయి ఒక లెఫ్ట్ సైడ్ నుంచి ఉరుక్కుంటూ గేట్ బయట లెఫ్ట్ సైడ్ నుంచి ఉరుక్కుంటూ రావడం కనపడుతుందన్నమాట. సో మాయ ఏం చేస్తుందంటే స్లోగా ఆ లెఫ్ట్ సైడ్ నడవడం స్టార్ట్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ నడవడం స్టార్ట్ చేసి చూసుకుంటూ వెళ్తుంది. ఆ పక్కనే కాలేజ్ పక్కనే హాస్టల్ ఉంటుంది. ఆ హాస్టల్లోనే ఆ అమ్మాయి ఉంటుందన్నమాట. సో వెళ్ళి చూస్తే వాళ్ళ హాస్టల్ ఉంటుందన్నమాట. ఆ హాస్టల్ బయట 2 కెమెరాస్ ఉంటాయి. సో మళ్ళీ హాస్టల్లోకి వెళ్ళి ఆ కెమెరా ఫుటేజ్ కావాలి అని చెప్పి తీసుకుంటుంది. ఫుటేజ్ కోసం మళ్ళీ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే చనిపోయిన అమ్మాయి ఉందో ఆ అమ్మాయి బయట ఫోన్ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. హలో హలో అని. సిగ్నల్స్ అందట్లేదు తనకి. ఇలా మనం సిగ్నల్ అందకపోతే పైకి కిందికి మొబైల్ తిప్పుతూ ఉంటాం కదా, చేతిలో పట్టుకొని సిగ్నల్ ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాం కదా. సో అలా ఆ అమ్మాయి వెతుక్కుంటూ సిగ్నల్స్ కోసం బయటికి వెళ్ళడం కనపడుతుందన్నమాట. ఆ తరువాత మళ్ళీ కాలేజ్లో ఉరుక్కుంటూ లోపలికి రావడం కనపడుతుంది. సో ఇదంతా చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది మాయాకు అసలు ఏమీ అర్థం కావట్లా. సరే అని అక్కడ ఫుటేజ్ కూడా తను పెన్ డ్రైవ్లోకి వేయించుకొని తీసుకుంటుంది. సో తర్వాత ఇంకా ఆలోచించుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది. స్టేషన్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ అన్ని ఫుటేజ్లు మళ్ళీ క్లియర్గా చూస్తుంది అనమాట. ఎంత క్లియర్గా చూసినా తనకి ఎక్కడా కూడా ఏమీ కనపడట్లేదు. సరే అని చెప్పేసి ఫోరెన్సిక్ ల్యాబ్కి ఫోన్ చేసి ఏమైనా తెలిసిందా అని అడిగితే లేదు మేడం, తోడేలు వెంట్రుకలు కనపడుతున్నాయి, చాలామంది పిల్లల వెంట్రుకలు, మగపిల్లలవి ఆడపిల్లలు వెంట్రుకలు కనపడుతున్నాయి, లెక్చరర్స్యో స్టూడెంట్స్యో మనకి తెలియదు కానీ క్లాస్ మొత్తం ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అని చెప్తారనమాట. చెప్పంగానే సరే అని చెప్పేసి ఓకే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఆ ఫింగర్ ప్రింట్స్ని మనము అందరితో మ్యాచప్ చేసి చూద్దాం సార్ అని చెప్పేసి ఫోరెన్సిక్ వాళ్ళకి చెప్తుందనమాట. ఓకే అని చెప్పేసి వాళ్ళు ఫోన్ కట్ చేసేస్తారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. పోస్ట్ మార్టం వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇదేమీ అర్థం కావట్లేదు మేడం, వెపన్ అయితే ఏమీ యూజ్ చేయలేదు, కాకపోతే ఇవి ఏదో యానిమల్ గీరినట్టుగా మార్క్స్ అయితే బాడీ ఫుల్గా ఉన్నాయి అని చెప్పి అంటారనమాట. వాళ్ళు కూడా పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు అనేసరికి మాయాకి అరే నిజంగానే తోడేలు రివెంజ్ తీసుకోవడానికి వచ్చిందా, ఇలా జరుగుతుందా అని తన బ్రెయిన్లో అలా ఆలోచించుకుంటూ ఉండిపోతుందన్నమాట. సరే ఓకే దీని గురించి మనం మంజుతో కొంచెం క్లియర్గా మాట్లాడితే మనకి ఒక క్లారిటీ వస్తుందేమో అని చెప్పేసి మంజు దగ్గరికి వెళ్ళటానికి ఈవినింగ్ మంచిగా రెడీ అయ్యి ఒక బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్, బ్లాక్ జాకెట్ వేసుకొని బయలుదేరుతుంది మంజు దగ్గరికి. సో ఇక్కడ మంజుకి ఫస్ట్ మంజు తన రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. తలుపు కొడుతుంది, ఒకడు తలుపు కొడతారు. తలుపు కొడితే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేస్తే అక్కడ వర్క్ చేసే ఆయా అనమాట. అమ్మా రూమ్ క్లీన్ చేయాలమ్మా, పొద్దున్న నుంచి ట్రై చేస్తున్నాను మీ రూమ్ క్లీన్ చేయడానికి, మీరేమో నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు, క్లీన్ చేయనా అని అంటదనమాట. అనగానే అబ్బా ఆంటీ ప్లీజ్ నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను, ఈరోజు కొద్దిలేండి రేపు చేసుకుందరులేండి అని చెప్పుద్ది అనమాట. సరే అని తలుపు పెట్టేస్తుంది. తలుపు పెట్టేసిన మళ్ళీ 5 నిమిషాలకి మళ్ళీ డోర్ నాక్ సౌండ్ వస్తుంది. డోర్ నాక్ సౌండ్ వస్తే మళ్ళీ వచ్చి డోర్ తీస్తుంది. డోర్ తీసిన తర్వాత అబ్బా ఏంటి ఆంటీ అంటే, చూడమ్మా నేను క్లీన్ చేస్తానన్నాను,
నువ్వే క్లీన్ చేయొద్దన్నావు. రేపు అదేంటి వార్డెన్ అడిగితే, హాస్టల్ వార్డెన్ అడిగితే నీ పేరే చెప్తా. మరి నాకు తెలీదు అంటే, ఓకే ఆంటీ ప్లీజ్ నేను మాట్లాడతానులే, మీరు వెళ్ళండి అని చెప్పేసి మళ్ళీ తలుపు పెట్టేసి మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటుంది. మళ్ళీ 2 నిమిషాల తర్వాత మళ్ళీ డోర్ నాక్ చేస్తుంది. డోర్ నాక్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేసి, అబ్బా ఇప్పుడేంటా ఆంటీ అంటే, ఏంటమ్మా మీ కాలేజీలో ఏదో జరిగిందంట, నువ్వెందుకు ఇంత టెన్షన్గా ఉన్నావు అని అంటదనమాట. అనగానే అబ్బా ఆంటీ ప్లీజ్ వదిలేయండి అని చెప్పేసి మళ్ళీ డోర్ నాక్ చేసుకొని విసుగ్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ డోర్ నాక్ చేస్తారు. నాక్ చేస్తే ఇంకా చాలా కోపంగా సీరియస్గా డోర్ అబ్బా ఆంటీ అని అంటదన్నమాట. అనగానే చూస్తే ఎదురుగా మాయ చాలా అందంగా యూనో చాలా డిగ్నిఫైడ్గా కనపడుతుంది. కనపడంగానే ఓ మాయా మీరా, సారీ మ్యామ్ అని అంటదనమాట. ఇప్పుడు నేను క్యాజువల్స్లో ఉన్నాను, నేను మ్యామ్ కాదు, యూ కెన్ కాల్ మీ మాయా అని అంటది మాయా. అనగానే ఓ ఓకే అని నసుకుతూ ఉంటుంది అనమాట. నసుకుతూ ఉంటే మే ఐ కమిన్ అని అడుగుతుంది మాయా. అనగానే షిట్ సారీ రండి ప్లీజ్ అని చెప్పి లోపలికి రమ్మని చెప్పి తలుపు పెట్టేస్తుంది. పెట్టేసిన తర్వాత లోపలికి వస్తుంది మాయ. సో ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా రొమాంటిక్ మూమెంట్ ఏమన్నా ఉంటుందా, లేకపోతే కేసుకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా జరుగుతాయా, వీళ్ళిద్దరు లవ్ అసలు స్టార్ట్ అవుతుందా లేదా ఓన్లీ కేస్ వరకే ఉంటుందా, ఇదంతా మనం ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. అంతవరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్, సైనింగ్ ఆఫ్ కరుణ.